ఇదేంటంటే ఇది దోసరి పప్పు నానేస్తున్నా. ఇదేంటంటే పునుగులు కర్రీకి అనమాట, పులుసుకి అనమాట. ఒకటి వేసి ఒకటిన్నర వేసి నానబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పప్పు రుబ్బటాకని చెప్పేసి మామూలుగా పట్టులేని పప్పు అయితే ఫ్రెండ్స్ 3 hours నానబెట్టచ్చు. పట్టుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇందులో కొంచెం మూత పెట్టేస్తారు. మళ్ళీ వేసేసి మళ్ళీ ఇట్లా పెట్టాలన్నమాట. ఫస్ట్కి పనికి వస్తుంది, ఇటు మామూలు కర్రీకి కూడా పనికి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది 2 విధాలా మనం తినొచ్చు అనమాట. ఇది ఇలా ఉప్పేసి ఈ విధంగా కలుపుకుంటారు అనమాట. దర్శాలు పోసుకోవాలన్నమాట. మూతలు పెట్టేసుకుని ఈ విధంగా పోసుకోవాలన్నమాట. ఇది కాగాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అని చెప్పేసి వేసామన్నమాట. చూడండి ఇట్లా చిన్న తాగిందన్నమాట ఫ్రెండ్స్. ఇలా రావాలన్నమాట. ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మూత ఒకటమ్మా బాబు. ఇది ఈ విధంగా పునుగులు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మన ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చదువుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఈ పునుగులు అనేవి కూడా టిష్యూలో వేసుకున్నాం, పేపర్లో. మళ్ళీ వేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇదే పిండితో గారెలకు కూడా ఇదే వేస్తారన్నమాట. పుడియాలకి, గారెలకి అన్నిటికి కూడా ఈ పిండి అనమాట. ఇది ఈ విధంగా వేసుకుంటారు. ఈ విధంగా వేస్తారు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు. చూడండి ఇదేనా. ఇట్లా ఫ్రెండ్స్ ఇది టిఫిన్గా కూడా తినచ్చు అనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ, కర్రీకి అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఇది వడియాలకి అన్నిటి ఇలా టిఫిన్ లాగా కూడా చేయొచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా. దీనికి కర్రీ కూడా వండుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ పునుగుల్ని ఇట్లా ఫ్రెండ్స్ ఇది టిఫిన్గా కూడా తినచ్చు అనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ, కర్రీకి అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఇది వడియాలకి అన్నిటి